హాయ్ పెట్ లవర్స్, హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. నేను మీ సతీష్ సింగ్. మన పెట్టికి వ్యాక్సినేషన్ కరెక్ట్ టైంకి చేయించడం చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ వ్యాక్సినేషన్స్. దానికి ఒక బుక్ని మెయింటైన్ చేయండి. కరెక్ట్గా ఆ టైం కల్లా వ్యాక్సినేషన్ని ఫినిష్ చేయండి. మనం అనుకుంటాం మన పెట్ హెల్తీగానే ఉంది, దానికి ఏమి ఇబ్బంది లేదు అని. అవి మనలాగా కన్వే చేయలేవు కదా. మన యాటిట్యూడ్ని చూసి అవి కూడా ఉత్సాహంగా మనతో పాటు ఆడుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఒక్కసారి కనుక వాటికి ఏదైనా వ్యాధి సోకింది అంటే చాలా వేగంగా అది వ్యాపిస్తుంది. అందుకని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. అందుకని వ్యాక్సినేషన్ కరెక్ట్ టైంకి చేయించండి. చాలామంది పెట్స్ని పెంచుతున్నారు, స్ట్రీట్ డాగ్స్ని కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. చాలా మంచి విషయం ఇది. కానీ వ్యాక్సినేషన్కి వచ్చేసరికి కొంత డబ్బు ఖర్చు అవుతుందని కానీ, లేకపోతే డాగ్ హెల్తీగానే ఉంది, ఇంట్లో ఫుడ్డే తింటుంది అని అనుకుంటూ ఉంటారు. మనకి తెలియకుండా కొన్ని వైరస్లు, పారాసైట్స్ మన పెట్ని అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేయించండి. యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు కనుక మీ స్ట్రీట్లో ఉన్న డాగ్కి ఫీడింగ్ ఇచ్చి దాన్ని చూసుకుంటున్నట్టయితే వీలైనంత త్వరగా యాంటీ ర్యాబిక్ వ్యాక్సినేషన్ దానికి ఉందా లేదా అన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకనంటే చిన్న పంటి గీత కూడా ర్యాబిస్ని మనకి సోకేలా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ర్యాబిస్ బారిన పడి చనిపోతున్నారు. ఒక్కసారి కనుక ర్యాబిస్ కనుక వైరస్ ఏ మనిషి శరీరంలోకైనా వ్యాపించింది అంటే దాన్ని అరికట్టడం చాలా కష్టం. ప్రాపర్ వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు గనక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను.